7. ఈరోజు ఏదైతే ఏలేరు రిజర్వేయర్ సబ్స్టిట్యూట్ చేయడం కోసం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏర్పాటు చేశారో పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంటే ఏలేరు రిజర్వేయర్లో ఇవాళ ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని చూసుకున్నట్టయితే 10 టీఎంసీ లోబడి ఉంది. దీనివల్ల ఇదే పరిస్థితులు కానీ కొనసాగితే ఆయకట్టుకి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం, దాన్ని ఈవేళ మేము ఇక్కడికి వచ్చి పిఠాపురం ఇన్ఛార్జ్ నర్రెడ్డి శ్రీనివాస్ గారు, నేను, పత్తిపాడు ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు, ప్రత్యేకంగా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇవాళ ప్రత్యేకంగా దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళిద్దరితోటే పూజలు చేయించాం చైర్మన్తో. ఎందుకంటే మాకు నీరు పూర్తిగా ఇవ్వాలనుకుంటే వాళ్ళిద్దరితో బాధ్యత. ఇక్కడ పంపులు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈరోజు పరిస్థితి చూస్తే ఏజెన్సీలో పడ్డటువంటి వర్షాల వల్ల సడన్గా ఒకేసారి నిన్నటి వరకు 500 క్యూసెక్కులు వచ్చేటటువంటి ఇన్ఫ్లో ఈవేళ 2200 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. ఇప్పటికే నాట్లు వేయడం మొదలుపెట్టారు కాబట్టి కిందకి అప్పుడే 10 రోజులు బట్టి 900 క్యూసెక్కుల నీరుని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఊడ్పులకు సరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది 1200 వరకు కూడా కిందకు వదిలితేనే కానీ పూర్తి స్థాయిలో థాయిలాండ్ వరకు నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాలువలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఫీల్డ్ ఛానల్ చూస్తే పైన ఉన్నాయి. ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఏలేరు కెనాల్ అది కింద ఉంది. ఒక దిక్కున 8 అడుగులు కూడా లోతులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఒక దిక్కున 3 అడుగులు ఉంది, ఒక దిక్కున 5 అడుగులు ఉంది. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని 1200 టీఎంసీ 1200 క్యూసెక్లు వదిలితేనే కానీ నీరు పూర్తి స్థాయిలో మనకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. మేమంతా కూడా కలిసి సమైక్యంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏలేరు బెడ్ లెవెల్ని పెంచి సమాన స్థాయిలో కేవలం మనకు ఉన్నటువంటిది 67,000 ఎకరాల ఆయకట్టు ఉంది. తిమ్మలా చెరువుతో కలిపితే ఈ 67,000 ఎకరాలకి చూసుకున్నట్టయితే 6 టీఎంసీల నీరు అయితే సరిపోయేటటువంటి పరిస్థితి. 6 టీఎంసీల కంట ఇప్పుడు మనం 12-15 టీఎంసీల వరకు కిందకు పంపితేనే కానీ ఆయకట్టు సర్వేలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బెడ్ లెవెల్ ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఖచ్చితంగా ఈ బెడ్ లెవెల్స్ అన్నీ కూడా పెంచి కాలువలన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి సక్రమంగా 2 పంటలకే నీరు అందేటటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ వీలైనంత వరకు పురుషోత్పట్నాన్ని వాడకుండానే మనకు వచ్చే క్యాచ్మెంట్ ద్వారా వచ్చేటటువంటి ఆయకట్టు వాటర్ తోటే సరిపోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ ఏ పరిస్థితుల్లోనూ అనావృష్టి పరిస్థితులు కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా పురుషోత్పట్నం గోదావరి నుంచి పురుషోత్పట్నం తీసుకుని 5-6 టీఎంసీలు సబ్స్టిట్యూట్ చేసుకుని పంటలు మాత్రం ఏలేరు ఆయకట్టు అన్నది కానీ తిమ్మరా చెరువు ఆయకట్టు అన్నది కానీ పంటలు ఎక్కడా కూడా పాడవకుండా మాత్రం పరిరక్షించేటటువంటి బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి రైతాంగం
నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవచ్చు అనేటటువంటి భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ ముందుగా మళ్ళీ ఎక్కడ తక్కువ అన్నదే మనకేమన్నా నీరు ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయాందోళనతో ఎక్కడ ఉంటారో రైతాంగం అని చెప్పినే ఇవాళ అవసరం కాకపోయినా దీన్ని